ట్యాపింగ్ పైన ఏది ఒకడికి నోటీస్ వచ్చినట్టు ఒక పెండ్లమ్మ ఒకటిది ఎవరిదో ఇద్దరు ఫోన్లు విన్న సందర్భం ఎక్కడ చూసిండ్రు? ఎవరికి ఇచ్చారు ఇప్పటికి నోటీసులు? ఎవరిని పిలిచిండ్రు? ఆనాడు ఉండే పిసిసి ప్రెసిడెంట్కి నోటీస్ లేదు, ఆనాడు బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్న ముందు వరుసలో ఉన్న ఏ నాయకుడిది లేదు. ఇష్టం వచ్చిన చెత్తరాతలు చెత్తమాటలు. ఆయన నివేదిక ఇచ్చింది, రహస్యంగా ఇచ్చిండు. పెట్టమనండి, బయట పెట్టి మాట్లాడమనండి. బయట పెడితే ఉన్నది 600 పేజీలు 1300 పేజీలు రాసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవరు చెప్పకుండానే ఎవడో లీక్ ఇచ్చిండని రాయి, పలానోడు సీఎం ఆఫీస్లో పలానోడు చెప్తే పలానోడు పేరు రాయి. నివేదికలలో ఏమీ ఉండదు అని తెలిసి ఈ లోపల ఎంత వీలైతే అంత బదనాం చేద్దాం, క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం, ఒక అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు చెప్పి రాయించి నిజమైన ప్రజలు నమ్మేటట్టు చేద్దాం అన్న ఒక దుర్మార్గమైన కుట్రతోని ప్రభుత్వం చేసే ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు కొద్దిమంది. ఇది మంచి విధానం కాదు. ఇవి రాస్తున్న వాళ్ళు, ఇది ప్రచారం చేస్తున్న వాళ్ళ సంగతి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో ఏం చేసిండ్రో అదే పద్ధతిలో మళ్ళీ ఇవాళ కూడా మొదలుపెట్టారు ఈ చెత్తరాతలు రోతరాతలు. అందులో ఒక్క అక్షరం కూడా సత్యం కాదు. రేపు ఆ నివేదికలో ఇవాళ వీళ్ళు రాస్తున్నది ఒక అక్షరం కూడా ఉండదు. నిజమే, మేము మౌనంగా ఉంటున్నాం అనుకుంటున్నారేమో. తప్పకుండా దానిపైన చర్యలు ఉంటాయి. తప్పుడు రాతలు రాసేవాడిపైన, తప్పుడు వాటిని ప్రసారం చేసే వాటిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి. నేను ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పిన ఒక యాంకర్ గురించి చూసిన నేను, అబ్బాబ్బాబ్బా ఆయన శివం ఊగిపోతున్నాడు చాలా ఆశ్చర్యంగా. తెలుసుకుంటున్నా, ఆయన వ్యక్తిగత వివరాలు కూడా తీసుకుంటున్నా. ఎవరు చెప్పిండ్రు ఎందుకు అంతగానో శివం ఊగుతున్నాడు, దేనికి వస్తుంది, ఏ అహంకారంతో, ఏ ధైర్యంతో, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, గత మంత్రివర్గం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండాలి కదా, ఒలుసో ఉండాలి కదా. లీక్ అవుతుందా? అట్లా సీల్డ్ కవర్లో వచ్చింది లీక్ అవుతుందా? ఇప్పటివరకు ఎవడు ఓపెన్ చేసిన సందర్భమే లేదు కదా. ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు కలిసి ఇది మాట్లాడినా నాకు తెలిసిందా? నాకు తెలిసిన సమాచారం కమిషన్ల లెక్క తెలుసుకుంటున్నాడు అని ఢిల్లీ తీసుకుపోవాల్సిన మూట గురించి వెళ్ళి సర్దుకోవడానికి నువ్వెంత నేనెంత అని చెప్పి అడ్జస్ట్ చేసుకుంటున్నాడు అని నాకు తెలిసింది. వాళ్ళు ముగ్గురు కూర్చొన్నాడా? కాళేశ్వరం కమిషన్ విషయంలో ఇవాళ మీడియాలో వస్తున్నాయి, ఏ మీడియాలో కావచ్చు, ఏ స్లాటర్ హౌసెస్లో వస్తున్నాయి కావచ్చు, ప్రతి అక్షరం కూడా అబద్ధం. దానికి ఒక్కదానికి కూడా ఆధారం లేదు. ఆయన ఇచ్చిన నివేదికను ఇప్పటివరకు కూడా సీల్ తీసి చదివినవాడు లేడు. ఎవరో అధికారులు కమిటీ చేసినామని చెప్తున్నారు. రానివ్వండి, కమిటీ నివేదిక రానివ్వండి, చర్చ పెట్టనివ్వండి, రాసుకోండి, మీ ఇష్టం. వాళ్ళ ఉన్నట్టు రాసుకోండి. లేదా ఎవడైనా ఆరోపణ చేస్తే మా మీద రాయండి, చెప్పండి. కానీ వాడు ఎవడు అధికారికంగా మాట్లాడకుండా, ఎవరు చెప్పకుండా మా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము మాట్లాడతాం, ప్రచారం చేస్తాం, మా సొంత కవిత్వాలతో, మా పైత్యాలతోని అంటే మాత్రం పైత్యం వదులుతుంది. అందులో సందేహం ఏం లేదు. దాన్ని సరిపోయే మంది ఇస్తాం. నేను మీడియా అనలేదే, నేను స్లాటర్ హౌస్ల గురించే మాట్లాడుతున్నా. నాట్ ఆల్ మీడియా. నిష్పక్షపాతంగా ఉండేదాన్ని మీడియా అంటాం, అందులో సందేహం లేదు, దాన్ని గౌరవిస్తాం. నిన్న మరి ఒకవేళ ఇస్తే మరి మీకెందుకు రాలేదు?
ఆయన వెంటిలేటర్ నుంచి జ్వరపడిపోయినాడా? వీళ్ళు మాట్లాడుకునేది మాత్రం మాట్లాడుకునేది యాంకర్ ఆయనకు ఒక్కరికే చెప్పిందా? చెప్తే పలానా మంత్రి ఇట్లా చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండు అని రాయి, మాట్లాడు, ముఖ్యమంత్రి నాకు ఇట్లా చెప్పిండు అని చెప్పు, చెప్పినప్పుడు రికార్డ్ చేయి. ఎవడొద్దన్నాడు? కాదు కదా, ఇష్టం వచ్చినట్టు. రేపు నువ్వు బాధ్యుడు అవుతావా? ఇందులో ఏముండదు రేపు, నువ్వు ఇప్పుడు మాట్లాడిన చెత్త ఏది ఉండదు రేపు. అప్పుడేం కావాలి నీ పని? ఎందుకు అంత పైచ్యం? ఎందుకు? ఎవడో చెప్తే వాడు అన్న రాదు, నువ్వు మైకి పెడితే పోయి ముందర చెప్పు, నువ్వు స్టార్టింగ్ ఎందుకు పోయి మైకి పెడితే చెప్పు అన్న రాదు. అప్పుడు వాడు బాధ్యత అయితే కదా మాట్లాడినాడు. వాస్తవానికి నువ్వు రేవంత్ రెడ్డి గారిను, మహేష్ కుమార్ గౌడ్ను, లేదా దాని వర్కింగ్ ప్రెసిడెంట్లు అడగాల్సిన ప్రశ్న, వాస్తవానికి దేశ రాజకీయ చరిత్రలో ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అవమానం అది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవమానం అది వాస్తవానికి. వీళ్ళ మీద స్పైయింగ్ చేస్తున్నట్ట. దేని కొరకు చేస్తున్నట్టు? నిజంగా కూడా ఈ ముఖ్యమంత్రి కాబట్టి ఉన్నాడు, కానీ ఆత్మగౌరవం ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఒక నిమిషం కూడా ఉండకపోతుండే, రాజీనామా చేసి వెళ్ళిపోతుండే. గతంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా. ఎవరైనా సరే, నీలం సంజయ్ రెడ్డి, దామోదరం సంజయ్ నుంచి మొదలుకుంటే బహుశా ఆఖరికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉండేటోడు కాదేమో ఒక నిమిషం కూడా పదవిలో. ఈ పిసిసి ప్రెసిడెంట్ అంటే ఎంత జ్ఞానం చూసినాము. కమన్ అడుగు. అదే అంటున్నా, ఈ రాష్ట్రంలో ఎవరు లేరు అనే కదా. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలు తీసుకుపోయే సమర్థులు ఎవరు లేరు కదా. వాస్తవానికి ప్రభుత్వ పథకాలని ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ నూనె తీసుకుపోయేది ఉంటుంది. అవి ఇప్పుడు వీరికి ఒక పథకం వస్తే వీరు పొగుడుతాడు, వారికి ఒక పథకం వస్తే వారు పొగుడుతావు, నీకు పథకం వస్తే నువ్వు పొగుడుతావు, గుర్తుపెట్టుకుంటావు, ఆశీర్వదిస్తావు. మీరు ప్రత్యేకంగా ప్రచారం చేసేది ప్రజలకి ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్థం కాక తీసుకోవట్లేదు ఆడనే పడి ఉంటున్నాయా? ఏం ప్రచారం అన్నట్టే కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గము, పిసిసి కార్యవర్గము ఎవరితో నేను కావట్లేదు కాబట్టి మేమే చేసుకుంటాము అని వచ్చినట్టు కదా. అదే చెప్తుంది నేను. అందుకని ఆత్మగౌరవం ఎవడు కూడా నిలబడి ఇంకాడుస్తాడు. యాదాద్రి అద్భుతమైన ప్రాజెక్టు, బ్రహ్మాండంగా తెలంగాణకు వెలుగునిచ్చిన ప్రాజెక్టు, ఇస్తున్న ప్రాజెక్టు. రేపటికి మన నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాను అద్భుతంగా ఆర్థికంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టు, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు, మా స్థానికులకి. మా నల్గొండ వెనుకబడ్డ సమైక్యాంధ్రలో ద్రోహానికి గురైన మా వెనుకబడిన నల్గొండ జిల్లాకు, వెనుకబడేయబడ్డ నల్గొండ జిల్లాకు ఆర్థికంగా అద్భుతమైన చేయూతనిచ్చే ప్రాజెక్ట్ మా యాదాద్రి. నేనేమంటున్నా, దానికి సంబంధించి ఇంకోరోజు పెట్టుకుందాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ ఏ ప్లాంట్లు ఎప్పుడెప్పుడు ప్రారంభమైనాయి, ఎన్నేళ్ళకు పూర్తయినాయి, ఏ ఏ ప్రాజెక్టులు ఎన్నేళ్ళు ప్రారంభమైనా, ఎన్నేళ్ళు పూర్తయినాయి, అన్నీ కూడా చర్చ పెడదాం. మిత్రులు ఇంతకుముందు కాళేశ్వరం గురించి అడిగారు కదా, చెప్తా మీకు. ఇక పోలవరానికి సంబంధించి వాళ్ళే రాసుకున్న నివేదికలో